రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కొనసాగుతోంది. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పొద్దంతా మండుటెండలు, సాయంత్రం వరకు వాతావరణం చల్లబడి అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఈదురుగాలులు, అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. మరో 2 రోజుల వరకు అధిక టెంపరేచర్లు నమోదవుతాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఆ తర్వాత 3 రోజులు 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందన్నారు. పొద్దంతా ఎండలు, సాయంత్రం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, నాగర్ కర్నూలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వడగళ్ల వాన పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. మెదక్ జిల్లాలో ఎండలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండుతున్న ఎండలకు జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. వేడి గాలులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వడగాల్పులతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. ఎంత ఎండలు కొడుతున్నాయంటే ఖాళీ వేడి వస్తుంది లోపలికి వెళ్ళి. అసలు పండ్లు మొత్తం మాడిపోతున్నాయి. గిరాకుండాకు వచ్చింది మధ్యాహ్నం పూట. చాలా ఎగ్దం ఎండ అంటే ఎండ కొడుతుంది. అంతా తట్టుకోలేకపోతున్నాం. వాటర్ ఆగకొచ్చినాయి. ఎండల వల్ల కూడా జనాలు ఆటోలో ఎక్కడం లేదు. ఎండలు అయితే చాలా ఉన్నాయి. అసలు ఎండపోద్దు బయటకు రావాలంటే కూడా భయం అవుతున్నది. చాలా ఘోరంగా ఉన్నాయి ఎండలు. ఇట్లా నా పరిస్థితి ఎండల చాలా విపరీతంగా ఉన్నాయి. నా లైఫ్లో ఏ ఎండల పని కష్టం చేసినా కానీ ఈ ఎండలను చూడలేను. ఇట్లా ఇప్పటి వరకు ఇంట్లోకి వెళ్ళి బయటకు రావాలంటే చెత్తిరి పట్టుకొని కూడా ఎండకు చచ్చిపోయే పరిస్థితి ఉన్నది. ఇవాళ అత్యధికంగా ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో 44 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో 41 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అకాల వర్షాలతో భారీ నష్టం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.